హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టూ గ్రూప్లో టూ ట్రేడ్ ఇచ్చాను. ఎల్ఆర్ గ్రూప్లో లాస్ రికవరీ గ్రూప్లో ట్రేడ్ ఇచ్చాను నేను. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ మార్కెట్లో మార్నింగే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దీని తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫర్ లర్నింగ్ పర్పస్, ఎడ్యుకేషనల్ పర్పస్ ఒక ట్రేడ్ ఇచ్చాను. ఆ ట్రేడ్ అనేది ఫర్ టుమారో విత్ యావరేజ్ హోల్డ్ చేపించాను. ఓకేనా అండి? అండ్ ఆ ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎందుకు యావరేజ్ చేయించానో అది మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మండే ట్యూస్డే నేను ఎందుకు అలా చూస్తున్నానో అది కూడా నేను చెప్తాను. ఓకే, రైట్. సో ఇవాళటి మార్కెట్ మార్నింగ్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనము కొంచెం సెన్సెక్స్ పై బ్యాక్ వెళ్తే సెన్సెక్స్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ కూడా మనకు మార్కెట్ లో ఉన్నాయి. ఓకేనా అండి? ఆ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, ఆ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా? మార్నింగ్ ఏం జరిగింది అంటే ప్రీవియస్ లెవెల్స్ తో పాటు మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది మనకు. ప్రీవియస్ డే రెడ్ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి మనకు బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టే నేను ఏం చేశాను అంటే కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. 65 పాయింట్స్ మనకి ఇక్కడ ఈ సెన్సెక్స్ ట్రేడ్ లో మార్నింగ్ 9:32కే ఇచ్చాను. సెకండ్ క్యాండిల్ లోనే ఇచ్చాను. ఓపెన్ అయ్యి ఆర్డర్ బ్లాక్ జరుగుతుంటేనే నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఏం చేశాను అంటే ప్రీవియస్ రీసెంట్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది ఇక్కడ దొరికింది మనకు. ఓకే, నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది దొరికింది. నో ఆర్డర్ బ్లాక్ లో ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ అనేది కూడా దొరికింది మనకి ఇక్కడ. ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ అండ్ రెడ్ క్యాండిల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ అనేది జరిగితే నేనేం చేశాను అంటే ఇక్కడ కాల్ సైడ్ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. అదేం జరిగింది? ఫాల్ అయ్యి మనకు ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఎక్కడ ప్రాపర్ గా రీటెస్ట్ కాలేదు. అండ్ ఈ పాయింట్ దగ్గర నో సప్లై క్యాండిల్ ఒకటి, ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇంకోటి వచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుందని నేనేం చేశాను అంటే ఈ కింది పాయింట్ దగ్గర యావరేజ్ అనేది చేయించాను. సో దాని వల్ల ఏమైంది అంటే ఒక పాయింట్ దగ్గర సపోజ్ అనుకుందాము 300 లో ఎంట్రీ అనుకుందాము, మళ్ళీ 200 లో మళ్ళీ ఇంకో సేమ్ క్వాంటిటీ ఎంట్రీ చేసుకుంటే 250 యావరేజ్ అనేది జరిగింది. సో ఇలా ఆ కాల్ సైడ్ ట్రేడ్ లో యావరేజ్ అనేది జరిగింది. ఆ యావరేజ్ తో ఆ పొజిషన్ అనేది నేను హోల్డ్ చేయించానండి. దీని అప్డేట్ మీకు నెక్స్ట్ వీక్ మండే ట్యూస్డే ఎప్పుడు ఎగ్జిట్ చేపిస్తే అప్పుడు మీకు నేను ఐదర్ ప్రాఫిట్ అయినా కానివ్వండి, ఐదర్ లాస్ అయినా కానివ్వండి, ఎప్పుడు ఎగ్జిట్ చేయించినా దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ కూడా రావచ్చు, బ్రదర్ మార్కెట్ ఎంత ఫాల్ అవుతుండగా కూడా మీరు ఆ ట్రేడ్ లో ఎందుకు పొజిషన్ హోల్డ్ చేపించారు అంటే మార్కెట్ ఫాల్ అంటే ఇది మార్కెట్ ఫాల్. ప్రీమియం మెల్ట్ దేంట్లో అవుతుందంటే ఇటువంటి పొజిషన్స్ లో మెల్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో సైడ్ బై సైడ్ క్యాండిల్స్ అవి ఏవైనా కానివ్వండి, రెడ్ అయినా కానివ్వండి, గ్రీన్ అయినా కానివ్వండి, సైడ్ బై సైడ్ క్యాండిల్స్ మార్కెట్ లో ఫామ్ అవుతున్నాయి అంటే దెర్ విల్ బి ఓన్లీ సైడ్ వే పానిక్ ఫాల్. దీని లోపల ఏమవుతుంది అంటే క్యాండిల్ టు క్యాండిల్ పక్కన కవర్ అయ్యి పొజిషన్ సెల్లింగ్ వెళ్తుంటే మనది మార్కెట్ అనేది ఆ ప్రీమియం ని మెల్ట్ చెయ్యకుండా డైరెక్ట్ గా పెడుతుంది. ప్రీమియం మెల్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే క్యాండిల్ కింద క్యాండిల్ ఓపెన్ అయి సెల్లింగ్ వెళ్తుంటే ప్రీమియం అనేది మెల్టింగ్ అవుతుంది. అంతేగాని సైడ్ బై సైడ్ మార్కెట్ లో క్యాండిల్ అవుతుంటే మార్కెట్ లో ప్రీమియం బిల్డింగ్ అనేది జరగదు. మిగతాది కాల్ సైడ్ కాబట్టి మనకు ఎక్స్ట్రా బెనిఫిటే దొరుకుతుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ చూసుకున్నట్లయితే సింపుల్ గా ఏముంది అంటే నేను వేరేది ఏం చెప్పను, ఒక ఈఎంఐ అనేది పెడతాను, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఈ ఈఎంఐ నేను ఎందుకు పెడుతున్నాను అంటే మార్కెట్ లో సూన్ ట్రెండ్ రివర్స్ కాబోతుంది. ఆ ట్రెండ్ రివర్స్ ఎందుకు కాబోతుంది అంటే మార్కెట్ ఇవాళ ఏం చేసింది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ట్రాప్ చేసింది ఇవాళ మనల్ని. దాని తర్వాత ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గరికి రాలేదు. అండ్ సెకండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గరకు వచ్చేసి మనకు రివర్సల్ అనేది జరిగింది. ఇప్పుడు ఐదర్ ఇవాళ అయితే సపోర్ట్ తీసుకుంది, ఐదర్ మండే మనం ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ అయినా అవ్వాలి,
లేకపోతే ప్రెజెంట్ డే బ్రేక్ డౌన్ పాయింట్ ని ప్రీవియస్ ఇండైరెక్ట్ గ్యాప్ అప్ చేసుకొని ఈఎంఐ తో క్రాస్ ఓవర్ చేసి మనకు దీనిపైన ట్రేడ్ అనేది ఇవ్వాలి. అది జరగబోతోంది. సో సింపుల్ గా మండే మీరు ఒక్కటే ఫోకస్ చేయాలి. అనాలిసిస్ కూడా ఇస్తున్నాను మీకు. మండే సింపుల్ గా ఒకటే ఫోకస్ చేయాలి. ఏం ఫోకస్ చేయాలి అంటే ఇఫ్ మార్కెట్ మేకింగ్ గ్రీన్ క్యాండిల్ ఇలా, ఈ పాయింట్ ఇంపార్టెంట్. గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ చేస్తుంది అంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఫామ్ చేస్తూ దీని మీద క్లోజ్ చేసింది అనుకోండి, రీటెస్ట్ అయినా రీటెస్ట్ కాకపోయినా ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఓన్లీ ఫర్ 1 to 2 డేసే. లేకపోతే ఫర్ మండేనే అనుకోండి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. సో మండే కోసం 59,417 లెవెల్ అనేది ఇంపార్టెంట్. అదే నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా సేమ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇది మనం కొంచెం పెద్దగానే లెవెల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ఇది ఒకటే లెవెల్ ఉంది, వేరే లెవెల్స్ లేవు. ఈ లెవెల్ మార్కెట్ లో నిఫ్టీలో బ్రేక్ అయితే మార్కెట్ ని అవాయిడ్ చేయాలి. అలా కాకుండా ఇవాళ మార్కెట్ ఒక బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ పైన ఉంటే మనం డైరెక్ట్ గా బయింగ్ అనేది ఫోకస్ చేయాలి. రీటెస్ట్ రివర్సల్ కోసం వెయిట్ చేస్తే ఇది రీటెస్ట్ రివర్సల్ అండ్ ఈఎంఐ క్రాస్ ఓవర్ ఆల్సో మనకు ఇంపార్టెంట్ అండి. అండ్ నిఫ్టీలో వచ్చేసి 25,689, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 59,417. ఈ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. సెన్సెక్స్ లో చూసుకున్నట్లయితే సింపుల్ గా సెన్సెక్స్ లో కూడా సేమ్ నిఫ్టీ లాగానే ప్రెసెంట్ డే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ డే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఈ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనకు నో ఆర్డర్ బ్లాక్ బయింగ్ వచ్చింది. మండే మార్నింగ్ మనకు ఈ పాయింట్ పై ఎక్కడైనా ఈ సాలిడ్ లెవెల్ బ్రేక్ చేస్తే 83,629 రీటెస్ట్ చేసినా రీటెస్ట్ చేయకపోయినా డైరెక్ట్ క్యాండిల్స్ తో లెవెల్ బ్రేక్ అయినా మార్కెట్ లో మనకు బయింగ్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. సో సింపుల్ గా మీరు చాలా అసలు బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఈఎంఐ క్రాస్ ఓవర్ అవుతుంది అంటే బయింగ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు మీనింగ్. మార్కెట్ లో యాక్చువల్ గా మార్కెట్ ట్రెండ్ రివర్సల్ ఉంది ఓన్లీ 1 to 2 డేస్. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లో సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ 1 to 2 డేస్ లో మన కాల్ అనేది రికవరీ మనం చేసుకోవాలండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మీరు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.